హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై వ్లాగ్. సో గైస్ ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? సో గైస్ నేనైతే ఆహ్, 6 డేస్ అయితే అవుతుంది. నేనైతే వ్లాగ్స్ అయితే పెట్టట్లేదు. ఎందుకంటే నాకైతే హెల్త్ అయితే అస్సలు బాగోలేదు తెలుసా? హెల్త్ అయితే అస్సలు బాగోలేకుండేది ఈ 6 డేస్ అయితే. అంటే విపరీతమైన తలనొప్పి, అంటే అది తలనొప్పి కాదు. అంటే ఈ 6 డేస్‌లో నేను తిండి కూడా సరిగ్గా అయితే తినలేదు. సో, ఇంకా ఫోను కూడా చూడనడిగితే నాకు చాలా చిరాకైతే పుట్టింది. సో, యాక్చువల్లీ నాకైతే మైగ్రేన్ ఉంది. వన్ సైడ్ నరాలు, అంటే ఈ పక్క నరాలైతే పూర్తిగా నాగేస్తాయి. సో, నేను దానివల్ల అయితే చాలా ప్రాబ్లమ్ అయితే పడుతున్నాను. సో, నాకైతే ఈ తలనొప్పి వల్ల, ఈ ఒక చిన్నప్పటి నుంచి తలనొప్పి వల్ల అయితే అంటే ఎక్కువ ఏది చేయలేను. ఈ వ్లాగ్స్ ఇలా స్టార్ట్ చేశాను, ఇలాగే అయింది. అంటే ఇలాగ నాకు బాగోలేకపోవడం, ఈ తలనొప్పి ఇదన్నీ. సో, ఆహ్, ఈరోజు నుంచి మళ్ళా కంటిన్యూ చేస్తాను ఆ వ్లాగ్స్. ఇంకోటేంటంటే ఆహ్, తొందరలో, సో, నేనైతే ఇంకొక 2 యూట్యూబ్ ఛానెల్స్ అయితే తీస్తున్నాను. సో, ఇది నా తెలుగు ఛానెలా. సో, ఈ ఛానెల్‌తో కలిపేసి టోటల్ 3 యూట్యూబ్ ఛానెల్స్ అయితే ఉంటాయి. సో, 3 యూట్యూబ్ ఛానెల్స్‌లో ఎందుకంటే, సో, అంటే ఇప్పటికొచ్చి ఏ వ్లాగర్ చేసాడో లేదో నాకు తెలీదు. అంటే నాకైతే తెలీదు. సో, చేసుంటారు ఎవరో. సో, నేనైతే 3 ఛానెల్స్ తీస్తున్నాను. 3 లాంగ్వేజ్‌ల బ్లాగ్స్ వదులుతాను. ఓకే. ఇంకోటి రెండేటంటే, ఒకటి హిందీ, ఇంకోటి ఒడియా. ఇది తెలుగు. హిందీ, ఒడియా, తెలుగు. సో, ఈ 3 నవి బ్లాగ్ ఛానెల్స్ అయితే నడుస్తాయి. సో, తొందరలో ఆ 2 ఛానెల్స్ కూడా వస్తాయి. సో, తొందరలో అంటే కొంచెం వేగంగా స్టార్ట్ చేయాలి. సో, ఓకే. సో, ఈరోజైతే ఏదో పూజ ఉంది. పూజొచ్చేసి హ్మ్, ఏదో పున్నం అంటారు. సో, పున్నం. సో, ఆ పున్నం ఈరోజు ఉంది. సో, మా నాన్న, మా చెల్లయితే ఆంధ్ర వెళ్లారు, మా నాన్న వాళ్ళ ఇంటికి. సో, నేను మా తమ్ముడైతే ఉన్నాము. సో, ఇప్పుడు నేను మా తమ్ముడైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటికైతే వెళ్తాము. సో, వాళ్ళ ఇంటికాడ కూడా పూజ అవుతుంది. సో, ఏమంటున్నానంటే అదే ఈ మధ్యనాల నేను వ్లాగ్స్ అయితే స్టాప్ చేసేసాను. సో, ఇప్పటికీ నాకు కొంచెం బాలేదు. సో, అయినా వ్లాగ్స్ అయితే నేను ఆహ్, కంటిన్యూ చేస్తాను గైస్ ఇప్పటి నుంచి. ఎందుకంటే ఇలా వ్లాగ్స్ ఆపకూడదు. సో, ఇలా వ్లాగ్స్ అయితే ఆపేయడం వల్ల అయితే నాకు కూడా చాలా బాధేసింది. బాధ ఎందుకంటే నేను చెప్పాను ఒకటి, నేను బ్లాగ్స్ పెడతాను. నేను ఏ రోజు ఆబ్సెంట్ చేయనని చెప్పాను. మళ్ళా నేనైతే ఆబ్సెంట్ చేయడము, ఇంకోటి వ్లాగ్స్ అప్లోడ్ చేయడం, చేసే టైం కూడా ఆ మధ్యన ఆహ్, చాలా రాంగ్ అయితే అయింది. అంటే మార్నింగ్, యాక్చువల్లీ నా వ్లాగ్స్ అప్లోడ్ చేసే టైం అయింది మార్నింగ్. నేనైతే ఈవినింగ్ అయితే అప్లోడ్ చేశాను. ఈవినింగు లేకపోతే నైట్ 10, 9 ఈ టైంలో. సో, అంటే వ్లాగర్స్‌కి నేను చెప్పేది ఒకటే. సో, మీరు ఒకవేళ అప్లోడ్ చేయాలనుకుంటే మీది ఒక ఫిక్స్ టైమ్ ఒకటి పెట్టండి. సో, ఆ టైంలో అయితే మీరేదో అప్లోడ్ చేయండి. సో, టైమింగ్ అయితే మార్చొద్దు. ఓకేనా? సో, ఇప్పుడైతే నేను, మా తమ్ముడైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటికైతే వెళ్తాం. సో, అక్కడ వాళ్ళు ఎలా పూజ చేస్తున్నారు అవన్నీ చూపెడతాను. ఓకే. సో, గాయ్స్ ఫైనల్లీ అయితే ఇక్కడ మా అత్తయ్య వాళ్ళ ఇంటికైతే వచ్చాము. సో, పూజ అయితే ఇంక స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అవుద్ది ఇప్పుడు. ఇంకొక ఎంతసేపు పడుద్ది? ఆ? అరగంటలోనే అయిపోద్ది. ఇంక స్టార్ట్ అవ్వలేదు. అరగంట తర్వాత స్టార్ట్ అవుద్దా? అరగంటలో అయిపోద్దా పూజ? చెప్పే. ఓ అరగంట తర్వాత పూజ అయితే స్టార్ట్ అవుద్ది. సో, మా వదిన ఉంది కదా! సో, మా వదినైతే అంటే ఇటువంటి దీపాలైతే నేను చూడలేదు. అది ముందుగా చేస్తుందట ఎన్నో సంవత్సరాల నుంచి. నేనైతే ఫస్ట్ టైమ్ అయితే ఆ దీపాలైతే చూస్తున్నాను. ఇప్పుడు మనం గోధుమ పిండి ఉంది కదా! చపాతీలు చేసుకుంటాము. సో, ఆహ్, ఆ పిండి, అంటే ఆ చపాతీలో ఇదితోనే సో, దీపాలైతే చేసింది. సో, మీరైతే చూపెడతాను చూడండి. సో, గైస్ చూసారు కదా ఇవి గోధుమ పిండి, ఆహ్, గోధుమ పిండిది ఏటంటారా దీనికి? గోధుమ పిండిరా. గోధుమ పిండి దీంతోనైతే దీపాలైతే చేయడం అయితే అయింది. సో, ఒక డిజైన్‌గా పువ్వు కూడా చేసింది ఆ గోధుమ పిండి దీతోని. సో, అమ్మా! గొప్ప టాలెంటెడ్ మా వదిన. సో, ఇదైతే పూజ కోసం అయితే ఇలాగ రెడీ చేశారు. సో, ఇంకైతే పూజ ఇప్పుడు అరగంట తర్వాత అయితే స్టార్ట్ అవుద్దని చెప్పారు. సో, ఇది దేవుడి గది ఇక్కడ. ఓకే. ఓకే. సో, గైస్ ఫస్ట్ దీపం అయితే మా అత్తయ్య అయితే ఇంటి బయటనైతే పెడుతుంది. సో, మీరైతే చూడండి. సో, ఇంటి బయటన ముగ్గు చేశారు కదా! అక్కడైతే పెడుతుంది.
సో ఇక్కడైతే పెట్టడం అయితే అయింది బయటన. ఫస్ట్ దీపం కదా పెడతారు ఇక్కడ. ఓకే ఓకే గైస్, పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మా పూజలు అంటే ఈ పూజలో అయితే కథ అయితే ఒకటి చెప్తారు. సో అంతే, ఈ పూజ ఆ దేవుడి గురించి స్టోరీ. సో పూజ అయితే స్టార్ట్ అవుతుంది. సో లోనికి వెళ్ళి డిస్టర్బ్ చేయకూడదు కదా, అందుకే నేను కొంచెం బయటకు వచ్చి అయితే వ్లాగ్ అయితే చెప్తున్నాను మీకు. ఓకేనా? సో చూడండి అలా కూర్చుంటారు అందరూ. సో గాయస్, ఈ మా పక్కింటి అక్క. సో ఈ అక్క అయితే మాకు దేవుడి స్టోరీ పూర్తిగా అయితే ఇప్పుడు వినిపిస్తుంది. ఓం శ్రీకంఠాయ నమః, ఓం భక్తవత్సలాయ నమః, ఓం భావాయ నమః, ఓం సర్వాయ నమః, ఓం త్రిలోకేశాయ నమః, ఓం శ్రీతికంఠాయ నమః, ఓం శివప్రియాయ నమః, ఓం ఉగ్రాయ నమః, ఓం కపిలాయ. సో ఆ పక్క ఆ అక్క అయితే స్టోరీ చదువుతుంటే ఈ పక్క మా అత్తయ్య అయితే పువ్వులు అయితే వేయాలి. 110 పువ్వులు అలా లెక్కపెట్టి అయితే వేయాలి. ఓకే. నమః, ఓం గిరీశాయ నమః, ఓం గిరీశాయ నమః, ఓం అనుగ్రహాయ నమః, ఓం భుజంగభూషణాయ నమః, ఓం భార్గాయ నమః, ఓం గిరిశాయ నమః. ఆ పక్క వీళ్ళు అక్క మా అత్త పూజ చేస్తుంటే వీళ్ళందరూ అయితే పళ్ళలో కూర్చొని చదువుతుంటారు. నేనైతే బ్లాగ్ తీసుకుంటున్నాను పళ్ళగా. సో పూజ అయితే బాగా చేస్తున్నారు గాయస్. సో నేను కూడా ఎందుకని పూజని బాగున్నాను పూజ కాడ. కైలాసంలో మేల్కొనిబడిన పార్వతీ శ్రేష్టంలో గలదు. అందు సద్గుణమైన సంపదలను మహామహానీయులు చేత కిన్పురుషాలు చేతన సేవించగలను. పార్వతీ శకములందు జగత్పరమైన పరమేశ్వరుడు ప్రథమ గణములై పరిష్ఠించు భావనము చేతుతూ సకల దేవతలను వృద్ధులను నమస్కరించుదురు. ప్రశ్నించుతున్నాడు. కూర్చుని యొక్క సమయంలో దేవతల కందరికి దర్శనమిచ్చును. అంత సూర్యజ్ఞులు పావనములను నక్షత్ర యుక్తములనైన వశిష్టములను మహారుషులు రంభ. అప్పుడు స్వాగతీదేవి చిరునవ్వుతో సూర్యన్న శివకంఠాయ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శివ శివ మంగళం, ఓం శివ. సో వీళ్ళందరూ అయితే ఒకే చుట్టూ అయితే దీపం అంటే హారతి అయితే ఇస్తున్నారు. వీళ్ళందరూ ఒకే మా బాబు చేయి పట్టుకొని అయితే స్టోరీ అయిపోయిన తర్వాత అయితే ఇలాగ 3 చుట్లు అయితే తిరగాలట. సో నేను కూడా మూడు చుట్లు అయితే తిరిగేస్తున్నాను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. గైస్, పూజ అయితే ఇక్కడ ఇంటికాడ పూజ అయితే అయిపోయింది. అయితే మొత్తం అయితే కంప్లీట్ ఇంటికాడదే. సో ఇప్పుడైతే గుడికి వెళ్తాము. ఆ దీపాలు చూపెట్టాను కదా ఇందాకలా. సో ఆ దీపాలు పట్టుకుని అయితే ఇప్పుడైతే గుడికి వెళ్తాము. సో పూజ అయితే ఇప్పుడు అయిపోయింది. ఓకే ఓకే. సో గైస్, మేమైతే ఇప్పుడైతే గుడికి అయితే అందరం స్టార్ట్ అయిపోయామో, వెళ్తున్నామో. సో లిచ్చులు ఇట్లా ఇప్పుడు పెట్టావే నేను చూడలేదు. సో లిచ్చులు లైటింగ్స్ అయితే ఇంటి బయట పెట్టాను. నేను ఇప్పటికైతే చూడలేదు. ఇప్పుడు వచ్చి ఓకే ఓకే. సో ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాం. మేమందరం అయితే నడుచుకుని వెళ్తున్నాం. ఓకే 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 ఓకే. సో గైస్, అందరికంటే అయితే నేనే ఫస్ట్ నడుస్తున్నాను. నేనే ఫస్ట్, వీళ్ళందరూ వెనక్కేసి వస్తున్నారు. ఓకే. సో మెయిన్ రోడ్కి అయితే వచ్చాము. సో మెయిన్ రోడ్ దాటేసి వెళ్ళాలి ఆ గుడికి. సో వీళ్ళు యాక్చువల్లీ నాకు ఏ గుడికి తీసుకెళ్తారో నాకు తెలీదు. సో సారీ, అంటే వీళ్ళు అంటే మేము ఏ గుడికి వెళ్తున్నామో నాకు తెలీదు. ఓకే. సో మీ ముగ్గురం అయితే ముందైతే నడుచుకుని వచ్చేస్తున్నాం. సో మా బాబాలు అయితే ఇంక కనిపించలేదు వెనక్కేస్తే. సో ఎక్కడికి వెళ్ళారని చూస్తే వాళ్ళైతే కొబ్బరికాయ కొంటున్నారు. అంటే గుడికాడ కొట్టాలి కదా. సో వాళ్ళైతే కొబ్బరికాయ కొంటున్నారు. మేము ముగ్గురం అయితే ఇక్కడ ఆగాము. ఓకే. సో గైస్, గుడిలోనికి అయితే వచ్చాము. సో ఇది ఆ గుడి, శివుడి గుడి.
బాగుంది. పూజలు అయితే ఇక్కడ చాలామంది చేస్తున్నారు. సో గాయస్ ఇక్కడైతే పూజలు దీపాలు అయితే వెలిగిస్తున్నారు. ఇది మర్రి చెట్టు అనుకుంటాను నేనైతే. మర్రి చెట్టు కదరా, మర్రి చెట్టు కాదా, ఏదో ఒక చెట్టు ఇది. సో ఇక్కడైతే వెలిగిస్తున్నారు. ఓకే ఓకే. సో గైస్ ఇది యాక్చువల్లీ ఒడిశా కదా. సో ఒడిశా కాబట్టి కొంచెం అయితే కోవిల్లో అంత జనాలు అంతగా ఉండరు. సో ఆంధ్రాలో అయితే ఈరోజు చాలా అంతే ఎక్కువ మంది జనాలు అయితే ఉంటారు ఆంధ్రాలో. సో ఇక్కడైతే అంతగా జనాలు అయితే లేరు. ఓకే. సో గైస్ ఇక్కడైతే చాలామంది దీపాలు అయితే వెలిగించారు. సో ఇది ఎవరు వేరే వాళ్ళు, ఇది కూడా ఎవరు వేరే వాళ్ళు వెలిగించారు. సో ఇక్కడైతే మా వదిన అయితే ఇప్పుడు స్టార్ట్ చేసింది. ఇక్కడైతే చేస్తుంది గోధుమ దీపాలు. గోధుమ పిండితోనే ఫస్ట్ అయితే పువ్వు అయితే పెట్టింది. ఓకే. సో దెన్ తర్వాత అవన్నీ అయితే ఇప్పుడు పేరుస్తుంది. ఓకే ఓకే. సో పూజలు అయితే చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ. సో లోన్ అయితే జనాలు అయితే ఎక్కువ మంది ఉన్నారు. సో అక్కడికి వెళ్ళి నేను వీడియో తీసాను అనుకో నాకు తినేస్తారు పడుకోండి. సో అందుకే నేనైతే బయట నుంచి అయితే వీడియోలు ఎత్తేస్తున్నాను. ఓకే. ఫస్ట్ అయితే మా వదిన అయితే ముగ్గులు అయితే వేస్తుంది. ఎన్ని ముగ్గులు అవి లెక్క పెడదాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 ముగ్గులు అయితే వేస్తుంది. సో ఒక్కొక్క ముగ్గు కాడ ఒక్కొక్క దీపాలు పెడుతుంది నాకు తెలిసి అయితే. ఓ నాకైతే ఈరోజు అయితే చాలా బాగా అనిపిస్తుంది గైస్. సో గైస్ నేను కూడా మా వదినకి అయితే సాయం చేస్తున్నాను. సో పాప మొక్కదే కదా, 18 పెట్టాలి ఇవి. ఎలా పెడుతుంది ఒకది? 27 27. ఓకే 27 అయితే పెట్టాలి. సో నేను కూడా సాయం చేస్తున్నాను మా వదినకి. సో ఫస్ట్ టైం చూస్తున్నాను గైస్ ఇది ఇటువంటి దీపాలు గోధుమ పిండితో చేయడము. ఇది ఒక దీనికంటే టాలెంట్ ఉంది మా వదినలో. సో అంటున్నారు జనాలు చూస్తున్నారు రా మనకి నవ్వు వస్తుంది అంతే, వాళ్ళు ఏదైనా అనుకుంటారు అంటారు. ఎవరు ఏది అనుకుంటారు, ఎవడు ఏదనుకున్నా పర్వాలేదు, మన పని మనం చేయదు. ఓకేనా. సారీ సారీ పెడతాను. అవుతుంది అక్క. మరి ఇంకొక 2 దీపాలు వెలిగి. సో తీరా వీడియో తీరా. సో పక్కన అయితే పడవలు అయితే పెట్టాలి. పడవలు అంటే ఇది. సో ఈ పడవలు అంతే ఇది ఏంటంటారు తెలుసా? అరిటాకు అదే అరటి చెట్టు ఇది. కొమ్మలేనా? అక్క పేర్చివా? పేర్చి. సో అరే ఆ వీడియో కొంచెం ముందుకు రా చూపెట్టేది. బాగుంది దీపాలు పెట్టడం. సో బాగా ఎంత డిజైన్ చేసింది అంటే నాకైతే అమ్మ చాలా అంటే చాలా బాగా నచ్చింది గైస్. ఓ నైస్. సో మా వదిన మా తమ్ముడు అయితే ఇక్కడ దీపాలు అయితే వెలిగిస్తున్నారు. ఓకే వెలిగించి. సో అన్నిటికంటే నాకైతే ఈ దీపం అయితే చాలా చాలా బాగా నచ్చింది గైస్. అంటే గోధుమ పిండితో ఒక పువ్వులాగా డిజైన్ అయితే చేసింది మా వదిన అయితే. నైస్. ఇక్కడైతే మా వదిన ఒకదే పని చేస్తుంది. అవి దీపాలు పెట్టడం అన్నీ వెలిగించడం. వీళ్ళు అందరు నిలబడి చూస్తుండ్రు. సో ఇదేదో ఇస్తారు కదా అంటి పుల్లు, మళ్ళీ తమలపాకు, మళ్ళీ చెక్క. సో పక్క సైడ్న అది ఎవరో పెద్ద అమ్మగారు ఎవరో ఉంటే సో వాళ్ళకైతే పిలిచి ఇదేదో తాంబూలమే ఇది అంటారు. సో కాలు కూడా మొక్కేస్తుంది మా వదిన. సో గైస్ అక్కడ శివుడి గుడి కూడా పూజ అంతా అయిపోయింది. సో అయిపోయాక పక్కనే దుర్గా తల్లి గుడి అయితే ఉంది. సో అక్కడికి వచ్చి కూడా దర్శనం అయితే చేసుకున్నాము. సో ఇక్కడైతే ఒక 2 minutes కూర్చొని అయితే ఇంటికి వెళ్ళిపోవడమే. ఓకే సో గైస్ ఇప్పుడైతే నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాము. సో వచ్చినప్పుడు అయితే విడివిడిగా వచ్చాము. ఇప్పుడైతే కలుసుకుని వెళ్తున్నాము. సో వీడైతే ముందు వెళ్ళిపోతాను. సో
ఈ ఆడవాళ్ళు అయితే పొద్దున్న నుంచి అయితే ఇక్కడ తినలేదు, ఎందుకంటే ఈరోజు పూజ కదా, ఉపాసం మీద అయితే ఉన్నారు. సో ఇప్పుడైతే ఆకలి వేసేస్తుంది. సో ఈరోజు పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇంటికి వెళ్ళి బాగా మెక్కడమే, బాగా తినేయడమే. ఓకే ఓకే, నడుస్తున్నాము ఇప్పుడు, మెయిన్ రోడ్లో ఉన్నాము, ఇంటికి వెళ్తున్నాము. సో గాయస్, ఇంటికి అయితే వచ్చాము. సో ఈరోజు పూజ, ఇంకా ఈరోజు మార్నింగ్ నుంచి అయితే మా బాప మా వదిన వీళ్ళైతే తినకుండా ఉన్నారు కదా. సో అంటే ఈరోజు పూజ వీళ్ళకి ఎలాగనిపించిందో అడిగి అయితే తెలుసుకుందాం. ఓకే. సో బాప, పూజ చాలా బాగుందండి. హాయ్. అంతే నీకు ఎలాగనిపించింది? సో అంతే ఉండవు, నీకు మైక్ ఇస్తాను ఉండవు. అంతే పొద్దున్న నుంచి నువ్వు తినకుంటాను వద్దంటే చూడండి గైస్, అది చెప్పమంటే అది వెళ్ళిపోతుంది. అమ్మా నాకు చీటింగ్ చేసింది. సో ఎవరు నువ్వేట్రా కళాదాలు పెట్టుకున్నావు ఇప్పుడు? సో చూడండి గైస్, సీడు అయితే ఇంట్లో పెట్టుకుంటారు, అది రైడింగ్ కళాదాలు ఏందా, హౌసింగ్ కళాదాలు కాదు. సో సో గైస్, ఓకే, బాయ్ బాయ్. సో ఈరోజు వీడియో ఇంతే. సో బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. లవ్ యూ గైస్, సీ యూ టు నెక్స్ట్ వీడియో.